బాస్ చూస్తారు కదండి, చూస్తున్నానండి. ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఆడిన గేమ్ మొదటి నుంచి ఆడుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అందరూనా? అందరూ. ఓకే, మొన్న ఒక రోప్ టాస్క్ ఒకటి అయ్యింది సంజనాకి ఇమాన్యుల్ కి. అందులో రీతు కొంచెం సంచాలక్ సరిగా చేయలేదు అని అనిపించింది. మీరేమో సంచాలకే కాదండి, మిగతా వాళ్ళు కూడా సరిగ్గా చూడనట్టే కదా. ఇప్పుడు అన్ని గేమ్లు అందరూ చూస్తారు కదా, మరి ఇక్కడ ఎందుకు చూడలేకపోయారు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు నడుము కట్టుకున్నారు, సంజన గారు అయితే చేతుల్లో వదిలేశారు. మరి ఆయన నడుము పట్టుకున్నప్పుడు అది కూడా చూసుకోవాలి కదా. సో అది చూడలేకపోయారు. సంచాలక్ ఫెయిల్ అయిపోయారు, పక్కన ఆడియన్స్ కూడా ఫెయిల్ అయిపోయారు అక్కడ. ఇప్పుడు హౌస్ వాళ్ళు కానీ బయట జనాలు కానీ ఇమాన్యుల్ కి పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆ టాస్క్ లో అందరూ సంజన గారు అంటూ ఆమెకి సపోర్ట్ చేస్తూనే చేసిన ఇమాన్యుల్ గారు ఎలా అండి, ఇప్పుడు మొన్న కొంచెం సంజన గారు కొంచెం ఇదయ్యారు కదా, కొంచెం సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా ఆమె సపోర్ట్ చేస్తారు అందరూ, అంతే. అట్లీస్ట్ ఇమాన్యుల్ అయినా, అంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ కోసం అడుగుతున్నాను, అతనైనా జెన్యూన్ గా ఉండాలి కదా. నేను కూడా వదిలేసాను రోప్ అని చెప్పేసి, కొంచెం ఎందుకో సేఫ్ గేమ్ అంటే ఆయన వదలడం అంటే మీన్స్ ఆయన పూర్తిగా ఒంటి నుంచి వదిలేయలేదు కదా అని ఫీలింగ్ ఆయన పెట్టుకున్నాడు. సో నేను పట్టుకున్నాను అంటే నేను నా బాడీ మీద పెట్టుకున్నాను కాబట్టి, సో నేను పట్టుకున్నాను అని ఫీలింగ్ తో, సో అట్లాగా నేను వదలలేదని ఫీలింగ్ తో ఆయన అట్లా చేశాడు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? అదైతే కొంచెం కరెక్ట్ కాదనే. కరెక్ట్ కాదు. కనీసం దీని గురించి నాగార్జున మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మొన్నటి వరకు తనూజ విన్నర్ ఖచ్చితంగా కప్ ఇవ్వాలంటారు, ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అని అంటారు. దీని గురించి ఏమంటారు? ఇంకో 2 వారాలు పోయి ఉంటే మనోడు కానీ డిమోన్ పవన్ మన కానీ గివ్ అప్ ఇవ్వకుండా ఉంటే గేమ్ లో డిమోన్ పవన్ వచ్చిండేవాడు 3వ ప్లేస్. సో అట్లాగా, బట్ ఎంతమంది ఎన్ని అనుకున్నా అది ఫ్యాన్ బేస్ అండి. బట్ ఫైనల్ గా మాత్రం జెన్యున్ గా ఎవరు ఆడారు ఏంటనేది బిగ్ బాస్ లో తెలుసు. సో వాళ్ళకి కప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. డిమోన్ పవన్ కొంచెం ఛాలెంజ్ చేశారు కదా ఈసారి, ఎలాగైనా టికెట్ ఫైనల్ అంటే తను ఆడతాడు ఆడగలడనే విధంగానే ఛాలెంజ్ చేస్తారు. బై మిస్టేక్ ఇంకా అలా పోయింది, మనం ఏం చేయలేం దానికి. అంటే భరణియే ఏం ఆడని వాడు భరణినే ఆడేశాడు ఆ గేమ్, డిమోన్ ఎందుకు ఆడలేకపోయాడు? భరణి ఏం ఆడని వాళ్ళని కాదు, ఇక్కడ డిమోన్ పవన్ ఆడేవాడని ఆడని వాడని కాదు, ఒక చిన్న ఫిక్స్ చేయాలి కదా, అక్కడ పోయింది అనమాట, చేంజ్ అయిపోయింది అటు ఇటు, దాని వల్ల తనకు లాగ్ అయిపోయింది. లేకపోతే డిమోన్ పవన్ గెలిచిండేవాడు. లక్ అది లక్ అనమాట అక్కడ, అంతే. వీళ్ళ కష్టం కాదు అక్కడ, లక్ అనమాట. లక్ లేదు మనోడికి ఆ టైంలో, అంతే. ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటారు? సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారండి ఈ వీక్ అయితే, హెల్మెట్. రీతు గారి గురించి కొంచెం హౌస్ లో ఇది మారట్లేదురా బాబు, ఏం మారినా అని అనిపించింది, ఏమన్నా అనిపించిందా మీకు? ఆమె మారదు, ఇప్పటికే కాదు 10 సీజన్ పెట్టినా మారదు. డిమోన్ పవన్ లేకపోతే మారుతుందేమో మరి తెలియదు కానీ, సో ఆయన అయితే మారదు, కష్టం. సో సుమన్ శెట్టి వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు, వెళ్తున్నారని చెప్తున్నాను. సంజన గారు ఇప్పుడు లైక్ ఏమంటారు, ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఓన్లీ గేమ్ పరంగా మనకి ఇస్తున్నారు. బట్ సంజన గారు ఏదో చిలిపి దొంగతనాలు ఏదో కంటెంట్ కొంచెం ఇస్తుంది, కంటెంట్ ఇస్తుంది, గేమ్ ఆడుతుంది కాబట్టి మేబీ ఉంచుతున్నారు, అంతే. బయట జనం బట్టి ఎవరు ఫస్ట్ అంటారు? బయట జనాలు బట్టి అయితే తనుజ గారే ఉన్నారండి. ఎంత ఆర్మీ కళ్యాణ్ గారు వచ్చినా తనుజ గారుని బీట్ చేయలేకపోతున్నారు. బట్ ఫైనల్ విన్నర్ మాత్రం వాళ్ళిద్దరు కాకుండా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఇమ్మాన్ గారు అవ్వాలి, ఆయన గేమ్ ఆడుతున్నాడు కదా, ఫస్ట్ నుంచి ఆయన గేమ్ ఆడుతున్నా, ఆయన అవ్వాలని కోరుకుంటున్నాను. టాప్ 5 అంటే ఇమ్మాన్ గారు అండి, అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు, మన తనుజ గారు, డిమోన్ పవన్ ఖచ్చితంగా ఉండాలి, పాపం ఈ మధ్య బాగా ఆడుతున్నాడు గేమ్. అండ్ రీతు గారు కానీ భరణి గారు, వీళ్ళిద్దరు ఒకరుంటే బాగుంటుంది నా ఫీలింగ్.